చేసిర్రు మున్సిపాలిటీ వాళ్లకు, మీకు చైర్మన్ గారికి నా నిండు వందనాలు తెలుపుకుంటానయ్యా. నేను తిరిగి తిరిగి అలసిపోయినయ్యా. నాకు మద్దతు ఎవ్వరూ చేయలేదయ్యా. అయ్యా ఎప్పుడు మీరు నిన్ను నూరేళ్ళు వితంతు ఒంటరి మహిళ సత్యవతి తన భూ సమస్యకు పరిష్కారం చూపి న్యాయం చేసిన ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు, డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖలు స్పందించి సంబంధిత అధికారులతో తనకు న్యాయం చేసిన ఎమ్మెల్యేకు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. మంచిర్యాల నస్పూర్ పురపాలక సంఘం 7వ వార్డు భగత్ సింగ్ నగర్లో తన ఖాళీ స్థలమును స్థానిక ప్రజాప్రతినిధి వ్యక్తిగత కక్షతో మున్సిపల్ రోడ్డు వేయించి కార్లు పార్కు చేయడానికి కుట్ర పన్నారని గత ప్రభుత్వ హయాంలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమస్యకు పరిష్కారం చూపలేదని ఆమె తెలిపారు. స్థానిక ఎమ్మెల్యేకు తన గోడును మొరపెట్టుకున్నానని, ఎమ్మెల్యే వెంటనే స్పందించి తన ఖాళీ స్థలం ఇప్పించారని ఆమె తెలిపారు. దాంతోపాటు స్థానిక కాలనీ వాసులు వితంతు ఒంటరి నిరుపేద మహిళకు న్యాయం జరగడంతో హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు, అధికారులకు ధన్యవాదములు తెలిపారు. ఇంటి ప్రక్కన ఉన్న ఖాళీ స్థలం ఆమెకు దక్కకుండా స్థానిక కౌన్సిలర్ ప్రయత్నాలపై సదరు మహిళ ఆందోళన. మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ 7వ వార్డు భగత్ సింగ్ నగర్లో కొడపర్తి సత్యవతి ఇంటికి ఆనుకుని ఉన్న ఆమెకు చెందిన ఖాళీ స్థలంలో స్థానిక కౌన్సిలర్ రోడ్డు నిర్మాణం చేపట్టి తనకు అన్యాయం చేస్తున్నాడని సత్యవతి ఆవేదన చెందుతుంది. సింగరేణి స్థలంలో ఇండ్లు కట్టుకున్న వారికి ప్రభుత్వం పట్టాలు ఇచ్చి క్రమబద్ధీకరణ చేస్తున్న క్రమంలో స్థానిక కౌన్సిలర్ టిడెం మహేష్కు తన భూమి పత్రాలు ఇచ్చానని, తనను మభ్యపెట్టి ఖాళీ స్థలం వదిలి ఇంటికి మాత్రమే పట్టా ఇప్పించాడని, తాను కొనుగోలు చేసిన పత్రాలలోని హద్దుల్లో పడమర వైపు స్థలంలో తన పేరు ఉందని, రోడ్డు కానీ మరి ఏ ఇతరుల పేరు లేదని, స్తోమత లేక అట్టి స్థలంలో నిర్మాణం చేయలేకపోయానని సత్యవతి తెలిపింది. తన భర్త మృతి చెంది 22 ఏళ్ళు అయిందని, అప్పటి నుండి 2 కూతుళ్లను కూలీ నాలి చేసుకుంటూ పోషించుకున్నానని, మగదిక్కు లేదని అక్రమంగా తన స్థలంలో రోడ్డు నిర్మాణం చేస్తున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తన ప్రహారీ గోడ నుండి ఖాళీ స్థలంలోకి గేటు ఉండేదని, వాస్తు కోసమని దానిని మూసివేయడం మూలంగా అదే అదనుగా నా స్థలంలో రోడ్డు నిర్మాణానికి పూనుకున్నాడని ఆమె తెలిపారు. రోడ్డు నిర్మించి మురుగు కాలువను మూసివేయడం వల్ల ఇంట్లోని మురుగు నీరు బయటకి పోవడానికి దారి లేక ఇంట్లో మురుగు పేరుకుపోతుందని, వర్షాలు పడ్డప్పుడు వర్షపు నీరు బయటకి వెళ్ళక ఇంటి లోపలికి వచ్చి ఇల్లంతా నీటితో నిండిపోతుందని, ఇంట్లో ఉండలేని పరిస్థితి ఉందని ఆమె బాధను వ్యక్తించి తన స్థలం తనకు ఇప్పించి న్యాయం చేయాలని సత్యవతి వేడుకుంటోంది. బతుకమ్మకు అత్తమ్మదే జాగా, అత్తమ్మ ఆడుకోమంటేనే మేము ఇదంతా రోడ్డు కౌన్సిలర్ని అడిగి రోడ్ వేయించుకున్నాము. కానీ రోడ్డు గురించి ఇది ఇళ్ళ జాగా కాదు, అలా జాగా కాదు అన్నది అయితే ఏం లేదు. అత్తమ్మదే జాగా అని చెప్పి అందరం అనుకున్నదే. కానీ ఏంది అంటే రోడ్ వేయించుకున్నాం మేమే అందరం కలిసి, వాడలలో అందరము. ఇదైతే జరిగింది అంతే. ఈ సత్యవతి ఆంటీది జాగా అయితే ఇది మేము మామూలుగా సిమెంట్ వేయించుకొని బతుకమ్మ వాడుతున్నాము. ప్రస్తుతానికైతే ఇప్పుడు అట్లనే ఉంది. దీని రోడ్డు అనేది ఏం లేదు, ఏది అనేది లేదు. ఆమెదే జాగానైతే మాకు చిన్నప్పటి నుంచి తెలిసిన విషయం. అది పడమట దిక్కు ఉన్నది జాగా సత్యవతిది. దర్వాజా ఉండే బర్ర కట్టేసుకొని అది కూడా అందులోకపోయింది గోడలకి. సత్యవతిదే ఈ జాగా. సత్యవతిగా ఉన్నది ఈ స్థలాన్ని. పడమట దిక్కు జాగా సత్యవతిగా ఉన్నది. అవతల బర్ర కట్టేసుకున్నది జాగా మాత్రం ఆమె అమ్మింది. ఇది ఈమెదే సత్యవతిదే. 30 సంవత్సరాలు అవుతుంది. ప్రేమ్సాగర్ రావు దొరకు, సురేఖమ్మ మేడంకు మా నిండు వందనాలు, పాదాభి వందనాలు. ఎందుకనంటే మాకు ప్రేమ్సాగర్ రావు దొర అని పిలవడం కూడా నాకు ఆయనకు గర్వకారణం కాదు, కానీ మాకెంతో గర్వము. అయ్యా ఈరోజు మీరు చేయబట్టి, మీరు అధికారంలోకి వచ్చిండ్రు కాబట్టి మా పేదవాళ్ళకు న్యాయం జరుగుతుంది అయ్యా. ఇది మాత్రం నేను బల్లగుద్ది నేను చెప్పగలుగుతా.
ఎవరికి భయపడేది లేదయ్యా. 4 ఏళ్ల నుండి ఇంట్లో మురిగిన నేను నీళ్ళు వచ్చి 4-5 ఏళ్ల నుండి ఇంట్లో మురిగితే పట్టించుకున్న నాదులు లేడయ్యా. ఇవాళ మీరు మాట ఇచ్చిర్రు, ఏమని ఇచ్చిర్రు? నాకు డబ్బు ఉన్నది, నాకు డబ్బుతో అవసరం లేదు, నేను పేదవాళ్ళకు న్యాయం చేస్తారు అన్నారయ్యా. మీరు అన్నమాట నిలబెట్టుకున్నారయ్యా. మీకు పాదాలు వందనాలు చేస్తాను నా శిరస్సు వంచి. మీకు ఏమి చేసినా నా రుణం మాత్రం, మీ రుణం మాత్రం మేము తీర్చుకోలేమయ్యా. అయ్యా మీరు ఒకటే మాట అన్నారు, మీరు అన్నమాట నిలబెట్టుకున్నారు. మీరు ఏమన్నారు? నాకు ధనం ఉన్నది, ఆస్తులు ఉన్నాయి, నేను పేదవాళ్ళ గురించే, నేను మీకు న్యాయం చేయడం గురించి అని చెప్పిండ్రు. కానీ ఇన్ని సంవత్సరాల నుంచి ఎవరు కూడా మాకు డబ్బు ఉంది, మేము డబ్బు గురించి మేము అధికారంలోకి వస్తలేమని ఎవరు కూడా ఇంతవరకు నేను పుట్టి ఇంత పెద్దగా అయినా కానీ ఎవరు కూడా అట్లా చెప్పలేదయ్యా. మీరు చెప్పిండ్రు అన్నమాట నిలబెట్టుకుంటాండ్రు. ఎంతో కష్టపడ్డా మాకు కేవలం మా పేదవాళ్ళ గురించే ఆ దేవుడు మిమ్మల్ని పంపించిండయ్యా. ఇది మట్టుకు నేను అబద్ధం ఆడతలేనయ్యా. నా గుండెల నుంచి వచ్చిన మాట ఇది. పేదవాళ్ళు ఎప్పుడు అబద్ధం ఆడరయ్యా, నిజమే చెప్తారు. ఇక నేను ఏం మాట్లాడాలో నాకు దుఃఖం అవతలేదు. కానీ ప్రజలు ఒకటే గమనించాలి, నీతిని గమనించాలయ్యా. 3 నెలల నుండి నేను బాధపడతాను, అటు తిరుగుతున్నా ఇటు తిరుగుతున్నా. ఆఖరికైతే ప్రేమ్ సాగర్ రావు ద్వారా ఇంట్లకు గేటు దాటనిస్తలేదాట అని అన్నారయ్యా. అన్నా కూడా నేను నమ్మకం పట్టుకోలే. అట్లా మాట్లాడిన మనిషి పేదల పడే పెన్నిది ఆయన. అట్లెందుకు మాట్లాడతారని నేను మిమ్మల్ని కలిసినయ్యా. పోయిన ఆదివారం రోజు కలిసిన నేను ఏంటనే మీరు చైర్మన్ పిలిపించిండ్రు అయ్యా. న్యాయం ఎట్టున్నది అన్నది మీరు గ్రహించిర్రు. మున్సిపాలిటీ వాళ్లకు, మీకు చైర్మన్ గారికి నా నిండు వందనాలు తెలుపుకుంటానయ్యా. నేను తిరిగి అలసిపోయినయ్యా. నాకు మద్దతు ఎవ్వరూ చేయలేదయ్యా. అయ్యా ఎప్పుడు మీరు నిన్ను 100 ఏళ్ళు మీరు బతకాలయ్యా. ఇంకా అధికారం రావాలంటే మీ తరపు వాళ్ళే, మీరు మీ కడుపున పుట్టిన వాళ్ళే రావాలయ్యా. నేను మాత్రము బల్లగుద్ది చెప్తానయ్యా, మీరు మాత్రమే మా పేదవాళ్ళ కన్నీళ్లు తుడిచే వాళ్ళు, కానీ ఎవ్వరు తుడవరయ్యా. ఇది మట్టుకు నిజంగా నేను మాట్లాడుతున్నా. దయచేసి ఇక ముందు కూడా నేను ఎన్నోసార్లు పోయినా, అధికారుల దగ్గరికి పోయినా, నాకు ఈ కష్టం ఉన్నదన్నా, మంచిర్యాలలో అగ్గు వస్తుందని చిన్న ప్లాట్ కొనుక్కుంటే కూడా అది అందరు నా మీద తిరగబడితే నేను పోయినా, అయ్యా నాకు న్యాయం చేయండి అంటే అయ్యా కనీసం కన్నులెత్తి కూడా నన్ను చూడలేదయ్యా. 7 గంటలకు పోయిన మనిషిని 11 అయ్యేదాకా నీరెండగడ కింద కూర్చున్నాయ్యా. అయ్యా నేను మొన్న మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని కలిసినప్పుడు ఇక్కడ ఆడవాళ్ళందరూ నన్ను ఏమని అడిగిర్రంటే, ఆ సార్ వాళ్ళ ఇంట్లో నువ్వు టిఫిన్ చేసి వచ్చినవా అని అన్నారు. అయ్యా నాకు ఎంతో నిండుగా, నేను కోటేశ్వరరావు లెక్క నేను ఫీల్ అయినయ్యా. అది మాట అన్నారు, చూసిండ్రా మీరు అన్నదానం చేస్తాండ్రు. అయ్యా నేను మీ చీర ఇచ్చింది, అందరికీ చీరలు పంచిపెట్టినా కానీ చీర తీసుకోలేదయ్యా. మీరు గెలిచినాకనే, మీరు అధికారంలోకి వచ్చినాకనే సురేఖమ్మ చేతుల మీద నుండి నేను చీర తీసుకుంటా అని ఇంతవరకు మీరు ఇచ్చిన చీరలు నేను కట్టుకోలేదా. ఎందుకంటే మేము అప్పుడు మీకు అన్యాయం చేసినామయ్యా, ఇప్పుడు అనుభవిస్తున్నామయ్యా. అన్యాయం అంటే అన్యాయం కాదయ్యా, ఘోరంగా అన్యాయం. నాలాంటి ఆడబిడ్డలు ఎంతో మంది ఇట్లా బలైపోయిండ్రు అయ్యా. దయచేసి నాకు చేసిన సహాయము వారికి కూడా మీ దాకా వస్తే చేస్తారని మేము నమ్ముతున్నామయ్యా. అయ్యా దయచేసి మమ్మల్ని గ్యాప్కి అనుకుంచుకోండి అయ్యా. ఎవరు చెప్పిన మాటలు మీరు పట్టుకోవద్దు. మేమచ్చి మీరు ఏమన్నారు, నా దాకా తీసుకురండి, నేను నిజాయితీగా మీకు న్యాయం చేస్తానన్నారు. మీరు అన్యాయంగా వేరే వాళ్ళ భూములు ఆక్రమించుకుంటే నేను న్యాయం చేయనని మీరు చెప్పిండ్రయ్యా. న్యాయంగా ఉంటానన్నారు, మీరు అట్లనే న్యాయంగా ఉన్నారయ్యా. మీరు మీ కుటుంబము సదాకాలం మీరు చల్లగా ఉండాలయ్యా. ఆ గుళ్ళే కనిపించిన దేవుడు మాట్లాడగాని మీరు కనిపించే దేవుడు అయ్యా. మాకు గుండెల నుంచి వచ్చిన మాట అయ్యా. దొరా మీ పాదాలకు వందనాలు. మన ప్రేమ్ సాగర్ రావు గారి కానీ, సూర్య గారికి కానీ, మన మీడియా వాళ్ళకి కానీ, మన తోటి అక్కలకు కానీ, ఇక్కడ ఉన్నది ఏంటంటే కొంత భూమి ఆక్రమించుకొని వాళ్ళు రోడ్డు వేసుకున్నారు. రోడ్డు వేసుకోవడం వలన ఆ భూమి మాత్రం వాస్తవానికి మాత్రము ఈ సత్యవతి గారిదే. దాన్ని మాత్రం అన్యాయంగా చేసిండు కాబట్టి అది బాధాకరమే. అందుకే మన చైర్మన్ గారు కానీ, మన సురేఖమ్మ గారు కానీ, తహసీల్దార్ కానీ వీళ్ళందరూ కలిసి ఒక్క సహాయం చేసి ఆమెకు భూమి ఇప్పించిండు కాబట్టి ఇంతవరకు మాకు సంతోషం అనిపిస్తుంది. పేద ప్రజలకు కూడా ఇంత సంతోషం చేస్తాడంటే మాకు సంతోషమే. ఇప్పటి వరకు అయితే మాకు పేదలకు అండగా ఉన్నాడు. ఈ యొక్క దొర అయినా కానీ, ఎమ్మెల్యే అయినా కానీ, ఇంతకుముందు ఎమ్మెల్యే కాకముందు కూడా మాకు ఎన్నో పనులు కూడా చేసి పెట్టిండు. కాబట్టి ఆమె భూమి ఇప్పించిండు కాబట్టి
ఆ భూమి ఇప్పించడం వలన ఆమె కూడా సంతోషం అనిపించింది. గత 5 సంవత్సరాల కాడికెళ్ళి ఆమె నీళ్ళల్లో ఉంటుంది, వాడవాడకు తిరిగింది, అందరికి చెప్పుకున్నది. ఎవరికి చెప్పినా కానీ ఎవరు పట్టించుకోలేదు. దాన్ని చెప్పినా కానీ అధికారం ఉన్నోళ్ళే వాళ్ళే మాకు అధికారం ఉన్నదని చెలాయించి దాన్ని అంతవరకే అది చేసినారు. దాన్ని ఎవరు పట్టించుకోలేదు. ఎక్కడికి పోయినా కానీ ఆమెను ఏది చేసినా కానీ దొర అయితే గెలిపించిండ్రు మమ్మల్ని, గెలిపించింది. ఆయన గెలిపించిండ్రు. ఇక కూడా భీమసాగరరావు గెలిచినాక మాకు న్యాయం జరుగుతుంది. సత్యవతి గారిది బాగా 4 సంవత్సరాల నుంచి బాగా కష్టపడి ఎంత ఆమె భూమిని ఆక్రమించినా కూడా ఇంతమంది కష్టపడ్డా కాలేదు. మళ్ళీ పోతే భీమసాగరరావు గెలిచినాక ఆమె భూమి ఆమెకు ఇప్పించడం సూర్యకమ్మ గారు వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. అందరం మేము ఈ వాడ ప్రజలందరం కలిసి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. మీరు ఏ పని అయినా కూడా మంచిగా చేస్తారనే కోరిక మాకున్నది. భీమసాగరరావు ఎల్లకాలం మంచిగా ముందుకు వచ్చి మాకు ఏ పనులైనా చేయాలి. మీ అందరికి కృతజ్ఞతలు చెప్తున్నాం. భీమసాగరరావు గారికి నమస్కారం. ఆయన గెలిచిన కాంక్షల్ని మాకు న్యాయం జరుగుతుంది. ఆ భూమి సత్యవతి గారిది. సత్యవతి గారికి వచ్చేటట్టుగా చేసిండు. ధన్యవాదాలు భీమసాగరరావు.